సార్ ఆ ఇద్దరు పిల్లలు నన్ను అంటి పెట్టుకున్నారు సార్. ఒకరోజు కనుక నేను కనిపించకపోతే అల్లాడిపోతారు సార్. ఆ దొంగనాయాలు పసిగట్టిన చంపేసి వాళ్ళ గట్టింగారు సార్. ఈ కొద్ది రోజులకే నీకు వాళ్ళ మీద చాలా మమకారం ఏర్పడిపోయిందన్నమాట. నాకే కదా సార్, వాళ్ళకు కూడా నేనంటే ఎంతో చెప్పలేదు సార్. అంత ఇదైతే మరి నువ్వు వాళ్ళకి ఏం మేలు చేస్తున్నావు? నీతో పాటే రోడ్లు అంటే తిప్పుతున్నావు. ఇలా తిప్పితే వాళ్ళు ఎలా తయారవుతారో తెలుసా? మరి ఎందుకంటే ఏం చేయబట్టారు సార్? నువ్వు తలుచుకుంటే వాళ్ళని ఏ డాక్టర్లు గానో ఇంజనీర్లు గానో తయారు చేయొచ్చు. నా వల్ల ఏమవుతుంది సార్? నువ్వు అను, వాళ్ళని మంచి స్కూల్లో చేర్పించి చదువు చెప్పిస్తా, హాస్టల్లో చేర్పించి మంచి తిండి బట్ట ఏర్పాటు చేస్తా. నిజంగానే సార్? ఎస్, నేను చెప్పినట్టు విని నువ్వు నాకు సహాయం చేయి, నేను నీకు ఈ పిల్లలకి సహాయం చేస్తాను. చూడు విజయ్, యుగంధర్ మీద కానీ అతని ముఠా మీద కానీ వ్యక్తిగతంగా నాకు ఏ ద్వేషం లేదు. కానీ వాడు సంఘానికి దేశానికి ద్రోహం చేస్తున్నాడు. అలాంటి వాళ్ళని పట్టి శిక్షించడం సంఘానికి రక్షణ, దేశానికి క్షేమం. ఏమంటారు? అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను సార్. బాబు దీపా బాగుంటే నాకంటే తెలుసు సార్. పాపం తల్లి లేని పిల్లలు, వాళ్ళ తండ్రి కూడా ఎక్కడున్నారో చూసి పెట్టండి సార్. అలాగే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రామ్ సింగ్, ఎందుకంత హైరానా పడతావు? ఒక్క నెల రోజులే కదా, విడుదలైపోతావు. వెళ్ళి నీ పిల్లల్ని కలుసుకోవచ్చు. నెల రోజులంటే మాటలా మామ? బిడ్డలు బాబు దీప కళ్ళలో మెదులుతున్నారు. అవును, నువ్వు సర్కస్లో పనిచేసేవాడిని అన్నావు కదా, మరి నీకు ఈ శిక్ష ఎలా పడిందయ్యా? కర్మ మామ, కర్మ. ఎలా జరిగింది రామ్ సింగ్? మా నాన్న సర్కస్లో పనిచేస్తుండేవాడు. నాకు కూడా సర్కస్ ఫీట్స్ నేర్పించాడు. నేను సర్కస్లో చేరాను. కానీ కొన్నాళ్ల తర్వాత ఇంకా డబ్బు సంపాదించాలని ఆశ కలిగింది. సర్కస్ ఉద్యోగం మానేసి దొంగతనాలకు దిగాను. ఇనపెట్టెలు బద్దలు కొట్టడంలో ప్రావీణ్యం సంపాదించాను. నా చేయి పడితే ఎంతలా వినపెట్టైనా గజగజలాడిపోయేది. ప్రతి పోలీస్ స్టేషన్ గోడ మీద నా ఫోటోయే వెలిసింది. ఆ తర్వాత నాకు పెళ్లి జరిగింది. నా భార్య ఉత్తమురాలు. ఆమె రాకతో నా జీవితమే మారిపోయింది. నాతో వాదించి వాదించి చివరకు నన్ను ఒప్పించి నా చేత దొంగతనాలు మాన్పించింది. మళ్ళీ నేను సర్కస్లో చేరాను. మాకు 2 బిడ్డలు కలిగారు, బాబు దీప. సర్కస్లో ఇచ్చే జీతంతో మేము హాయిగా బ్రతుకుతున్నాం. తర్వాత ఒక రోజున రామ్ సింగ్, రాత్రి నువ్వు చేసిన ఫీట్స్ కి జనం ఎగబడ్డారు. మన సర్కస్ కి నువ్వే మెయిన్ అట్రాక్షన్. థ్యాంక్ యూ సార్. ఏం రామ్ సింగ్, బాగున్నావా? ఏదో ఉన్నా నీ దయ వల్ల. రా కారెక్కు. వద్దులే, నీ దారి వేరు, నా దారి వేరు. అందుకే నువ్వు నడిచి వెళ్తున్నావు, నేను కారులో వెళ్తున్నాను. పర్వాలేదు, కారెక్కు. కొంత దూరమైనా ఇద్దరం కలిసి వెళ్దాం. కమాన్. శంభో పోనీ. రామ్ సింగ్, నీతో చిన్న పని ఉంది. శారదా బ్యాంకులో రతన్ లాల్కి ఓ లాకర్ ఉంది. అందులో లక్షలు మూలుగుతున్నాయి. అది నువ్వు కొట్టేయాలి. అంత శుభకార్యానికి నేనే దొరికానా? నీ దగ్గర చాలా మంది ఉన్నారుగా. ఇనపెట్టెలు తెరవటంలో నిన్ను మించిన వాడు ఈ దేశంలో లేడని నాకు తెలియదా? అలాగా? చాలా గొప్ప సర్టిఫికేట్ ఇచ్చాను. థ్యాంక్స్. శంభో, కారప్. ఏ రామ్ సింగ్, అడిగిన దానికి జవాబు చెప్పనే లేదు. చెప్పానుగా, నా దారి వేరు, నీ దారి వేరని. బాగా ఆలోచించుకో. ఎన్నాళ్ళని ఈ సర్కస్ ఉద్యోగంతో అవసరపడతావు? ఒక్కరోజు కష్టపడితే 1,00,000 రూపాయలు నీ చేతిలో పడతాయి. అక్కర్లేదు,
నా సంపాదనతో నా భార్య బిడ్డలు హాయిగా బ్రతుకుతున్నారు. వస్తా. పోనీ ఆగా. ఏ వస్తావా? లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. బాబు దీప. నాన్న, అమ్మ ఆసుపత్రిలో ఉంది. ఆసుపత్రిలోనా? అవును నాన్న, ఉన్నట్టుండి అమ్మ స్పృహ తప్పి పడిపోయింది. పక్కింటి సీతమ్మతో తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చింది. అయితే మీరు ఇంట్లోకి వెళ్ళండి, నేను ఆసుపత్రికి వెళ్తాను. డాక్టర్. రామ్ సింగ్, నీ భార్యకు అపెండిసైటిస్, వెంటనే ఆపరేషన్ చేయాలి. వేరే డాక్టర్ని పిలిపించాలి. పిలిపించండి డాక్టర్. చాలా ఖర్చు అవుతుంది. మరి ఎంతైనా పర్వాలేదు, ఎలాగైనా దాన్ని బ్రతికించండి. ఇప్పుడే వెళ్ళే డబ్బు తీసుకొస్తాను. డబ్బు సంగతి అట్లా ఉంది. ముందు నీ ఉద్యోగం ఊడుతుంది, అది చూసుకో. ఉద్యోగమా? అవును, నిన్ను డిస్మిస్ చేస్తున్నాను. రేపటి నుండి నువ్వు పనిలోకి రాలక్కర్లేదు. కారణం? అవన్నీ నీకు అనవసరం. నువ్వు వెళ్ళచ్చు. దుర్మార్గుడా, సమయం చూసి ఇంత ద్రోహం చేస్తావా? నీ పని ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. వెరీ గుడ్ బల్దేవ్. రామ్ సింగ్ డిస్మిస్ చేయడానికి మేము కారకులమని ఎవరితోనైనా చెప్పావో జాగ్రత్త. కేసు నీదే కదూ? అవును. జేబులు వెతకండి. సూపరింటెండెంట్ గారు, నాకు ఏ శిక్ష అయినా విధించండి, కానీ ఈ డబ్బు నాకు ఇచ్చేయండి. నా భార్య చావు బ్రతుకులో ఉంది, ఆపరేషన్ చేయించాలి. ఐఎమ్ సారీ, ఈ విషయంలో నేనేం చేయలేను. తీసుకురండి. Stop there! ఆ రాత్రే నా భార్య ఆసుపత్రిలో చనిపోయింది. నా బిడ్డలు నాకు దూరం అయ్యారు. దీనికంతటికీ కారణం జాలి దయాలేని రాతిగుండె ఆ ఎస్పీ గారు. నేను జైలు నుండి విడుదలై వెళ్ళగానే
మొట్టమొదట చేయవలసిన పని ఆ ఎస్పీ గాడి హత్య. ఆ ఎస్పీ గాడి హత్య. చూసావా బాబాయ్ మా స్కూల్ యూనిఫామ్ ఎలా ఉంది బాబాయ్? బ్రహ్మాండంగా ఉంది. నేను గుర్తుపట్టలేకపోయాను. బాబాయ్ ఈ స్కూల్ చాలా మంచిది. టీచర్లు కూడా చాలా మంచి వాళ్ళు. ఈ హాస్టల్లో రోజు మాకు బిస్కెట్లు, పాలు, పళ్ళు అన్ని ఇస్తున్నారు. బాబు నువ్వు కలెక్టర్ కావాలి. దీపా నువ్వు డాక్టర్ కావాలి. మర్చిపోయాను. ఇదిగో తీసుకోండి. అరే వేరుశనగలు ఇక్కడ ఎవరు బాబాయ్? అందుకే తెచ్చారు, తినండి. ఎస్పీ గారు మీ మాట మీరు నిలబెట్టుకున్నారు. నేనేం చేయాలి చెప్పండి, నేను రెడీ. అప్పుడేనా? ఇంకా నీకు కొంత ట్రైనింగ్ అవసరం. కమాన్ కమాన్.